మీరు సర్టిఫికేట్ మీద చూస్తే ఒక లైన్ ఉంటుంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఉంటుంది. నేర్చుకోవడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతుంది. సో ఒకసారి వాళ్ళ అభిప్రాయం తీసుకుందాం. వాళ్ళ అభిప్రాయం మనం తీసుకుంటే అసలు వాళ్ళు ఏమనుకొని వచ్చారు, ఎక్కడి వరకు వాళ్ళ జర్నీ వెళ్ళింది అనేది ఒకసారి వరుసగా మా బ్యాచ్కి పెద్ద దిక్కు రవి గారు, మీ నుంచే మొదలు పెట్టండి. నా పేరు రవికుమార్ అండి, గుంటూరు నుంచి వచ్చాను. నేను 25 years పైగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఎడిటింగ్ వర్క్ అయి నేర్చుకుంటా ఉన్నాను కదండి. నేను సరైన గురువు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. 6th batchకి రావాల్సిన మిస్ అయ్యాను. కానీ ఈ 1 weekలో నేను ఊరికి ఆప్షన్ షిప్ వదిలేస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన అసలు ఎడిటింగ్ లెవెల్కి తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడికో ప్రో ఎడిటర్ లాగా తయారు చేశారు. ఈ 1 week ప్రతి క్షణం వాల్యూ అనేది. మేము టైం అయిపోయింది చూడటం, సార్ అసలు ఎప్పుడు టైమ్స్ అసలు చూడరు. మాకు అర్థమయ్యే వరకు కూర్చోబెట్టి మాకు వాల్యుబుల్ పాయింట్స్ చెప్పి మాకు ఎడిటింగ్లో నమ్మకం వచ్చే విధంగా దాన్ని ఆపరేట్ చేసే విధంగా నేర్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు విజయ ఆనందం, మాది కల్లూరు. ఎడిటింగ్ అంటే లైట్గా తెలుసులే, కానీ వీడికి వచ్చాక సార్ ప్రతి ఒక్క చిన్నది కీ అయినా ఏదైనా అర్థమయ్యేలా చేశారు. ఎడిటింగ్ అంటే ఏంటో సార్ ఫస్ట్లో చెప్పారు. మీరు ఫస్ట్ నార్మల్ ఎడిటర్సే, బెస్ట్ ఎడిటర్ అంటే ఎడిటింగ్ అంటే తెలిసిన రోజు బెస్ట్ ఎడిటర్ అవుతారన్నారు. ఆ ఫీల్ వచ్చేలా చేశారు సారు. నా పేరు వీరేందర్ అండి, సూర్యాపేట డిస్ట్రిక్ట్ తిరుమల నుంచి వచ్చాను. నేను 13 సంవత్సరాలు ఫోటోగ్రాఫర్ ఉన్నాను. ఇప్పుడు సార్ చెప్పే విధానం ఎట్లుందంటే, చిన్నపిల్లలు ఇప్పుడే LKG నుంచి ఎట్లా నేర్పిస్తారో అప్పటి నుంచి అదేవిధంగా A to Z ప్రతి ఆప్షన్ని ఓపికగా చెప్పడం అనేది మా అదృష్టం మాకు భావిస్తుంది. దాన్ని ఈ 1 రోజుల్లో సార్తో ప్రయాణించడం చాలా ఆనందంగా ఉంది. ఎడిటింగ్ గురించి మాట్లాడాలంటే ఒక గంటలోనో ఒక రోజులోనో అయ్యేది కాదు. ఇది ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్ అనమాట. మీరు ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చారంటేనే ఒక స్టెప్ కాదు, 10 అడుగులు ముందుకేసినట్టు. సో దీన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎలా వచ్చారో, నేను ఒక 8 years బ్యాక్ ఒక ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకున్నాను. అక్కడ బేసిక్స్ అంటే ఇప్పుడు బాబా చెప్పే దాంట్లో నాకు ఒక 10% మాత్రమే నేర్పించారు. నేను ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, బాబా ఒక 2-3 years బ్యాక్ తను ఫోటోగ్రాఫర్, నాట్ ఏ ఎడిటర్. తను ఎడిటర్. ఈరోజు మాస్టర్లో ఉన్నాడంటే తను ఎంత నేర్చుకొని ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నగరికల్ నుంచి వచ్చిన సినిమాటిక్ వీడియోగ్రాఫర్ని. అయితే నేను ఎడిటింగ్లో బేసిక్స్ తెలుస్తాయి, కొంచెం మనకు కూడా ఐడియా ఉండాలన్న ఉద్దేశంలో ఎడిటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చినాక నా ఫుటేజ్ నేనే ఎడిటింగ్ చేసుకోగలనన్న నమ్మకం వచ్చింది. నా పేరు నవనీత్, నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను. నాకు ఎడిటింగ్ గురించి అసలు నాలెడ్జ్ లేదు. బేసిక్స్ నుంచి నేను ఇప్పటివరకు నేర్చుకునేంత ఎక్కడ నేర్చుకున్నవే, అసలు నాకు నాలెడ్జ్ లేదు వీడియో ఎడిటింగ్ మీద. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చాలా కేర్ తీసుకున్నారు అన్న. మళ్ళీ ఆయన చెప్పే విధానం కానీ, ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానీ మాకు చాలా బాగా అర్థమైంది. మాకు బాగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు, మమ్మల్ని బాగా టీచ్ చేశారు అండ్ ట్రైన్ చేశారు. నా పేరు చైతన్య, నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. నేను డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను. నాకు ఎడిటింగ్ గురించి అసలు ఏమీ తెలియదండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది మొత్తం. కాకపోతే ఈ వారం రోజుల వర్క్షాప్ అనేది వారం రోజుల వర్క్షాప్లో లేదండి, బయట నేర్చుకుంటే ఒక సంవత్సరం కోర్సు లాగా అనిపించింది నాకు. అంత బాగా నేర్పించారు, అంత బాగా ట్రైన్ చేశారు. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం ఉంది, ఒక ఎడిట్ చేయగలనని. అంత టీచ్ చేసినందుకు సార్కి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బస్ ఈ వారం రోజులు నేర్చుకుందే ఇది కాదు, మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత లాభం. దీని తోడు ఇక అన్న చెప్పింది ఏంటంటే, ఇదే ట్రైనింగ్ హైదరాబాద్లో అనుకుంటే 50,000 దాకా తీసుకుంటారు. ఏది మళ్ళీ 3 months తీసుకుంటారు. వీటి అన్నిటికన్నా వారంలో మీరు నేర్చుకున్నారంటే గ్రేట్. అసలు దీన్ని కంటిన్యూ చేయండి. నేను వరంగల్ నుండి వచ్చాను. నా పేరు రూసాన్ అండి. నాకు అసలు బేసిక్గా నేను ఫోటోగ్రఫీ చేసేది, బట్ వీడియో అంటే నాలెడ్జ్ లేదు. అంటే వీడియో ఎడిటింగ్ పైన నాలెడ్జ్ ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పే విధానం కానీ, మనకేమైనా డౌట్స్ ఉంటా కానీ, మరి మనం నార్మల్గా కొంచెం భయపడుతుంటాం, అడగలేకపోతాం. బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పేసి అడిగి మరి మేడం కానీ సార్ కానీ
ఏం డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగండి, ఏమన్నా మీకు అర్థం కాకపోయేది ఉంటే మమ్మల్ని అడగండి, మేము చెప్తామని చెప్పేసి మోటివేట్ చేసి ప్రతి ఒక్క డౌట్ మనం ఏం అడిగినా కానీ నార్మల్గా బయట అయితే కొంచెం చిరాకు పడుతూ ఉంటారు. ఇక్కడ అట్లా కాకుండా కొంచెం కేర్ తీసుకొని ఏ విషయంలో కానీ టైం టు టైం అన్నీ చూసుకొని మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మన వీడియోస్ మనం ఎడిట్ చేసుకోగలుగుతాం అనే హోప్ మనకు క్రియేట్ చేసుకున్నాము. అంటే సార్ వాళ్ళు చెప్పే విధానం బట్టి మనకు ఒక హోప్ వచ్చింది, మన వీడియోస్ మనం ఎడిట్ చేసుకోగలుగుతామని. నా పేరు నాగేంద్ర బాబు, నేను నేలకొండపల్లి నుంచి వచ్చాను. నాకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం కూడా. అయితే నాకు అసలు ఎడిటింగ్ గురించి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చాక ఒక ప్రాపర్ గురువు కావాలి, దాని గురించి ఒక డెప్త్ కావాలి అని తెలుసుకున్నప్పుడు అన్నగారి గురించి తెలిసింది. అన్నని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఈ విషయం మీద ఒక్కటే మాట ఏం చెప్పగలంటే, నేను ఆ గేట్ బయట ఉన్నంత వరకు శిలని, ఇక్కడికి వచ్చాక శిల్పినాయి అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు సరైన గురువు దొరకటం. చాలామందికి అదృష్టం దొరకదు. ఎక్కడికో వెళ్తాం, ఒక 10-15 చోట్లకి వెళ్ళిన తర్వాత కూడా మనకి సరైన గైడెన్స్ లభించదు. కానీ మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే ది బెస్ట్ గురువు దొరికారు. మీరు చాలా బాగా నేర్చుకున్నారని నాకు తెలుసు. నేను కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక 2-3 సార్లు చూశాను. కలర్ గ్రేడింగ్ గురించి, డీటెయిలింగ్ గురించి ఒక క్లాస్ చెప్తూ అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేను చూశాను, నాకు ఎంత బాగా అనిపించింది అంటే నేను వెంటనే వచ్చి జాయిన్ అవ్వాలనిపించింది. నా పేరు నాగేశ్వరరావు, ముత్యాల. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఒక సెవెంత్ బ్యాచ్ కదా అన్న, ఎప్పటి నుంచో పరిచయం. ఏదో ఎంత చెప్తారో తెలియదు, ఒక బేసిక్ నాలెడ్జ్ అన్నా వస్తుంది అన్న ఉద్దేశంతో వచ్చా. కానీ చాలా వరకు తెలుసుకున్నా, మ్యాక్సిమం లోతుగానే తెలుసుకున్నా అనిపిస్తుంది. ఎలా చెప్తానంటే అన్న, మామూలుగా బేసిక్ జీరో నర్సరీ స్టూడెంట్కి స్థాయిలో ఉండి, తను ఆ స్థాయిలో ఉండి స్టార్ట్ చేస్తారు, పీక్కి తీసుకెళ్తారు. అంటే మనకి ఎట్లా అర్థం కావాలి అనేది ఆయన ముందుగానే పసిగడతారు. అంటే ఏదో సంథింగ్ ఏదో ఇంగ్లీష్లో 4 వర్డ్స్ చెప్పి ఏదో వెళ్ళిపోయిందిలే ఈరోజు గడిపేద్దాంలే అనే ఉద్దేశం కాదు. ఆయన ఎలా ఉన్నారో, మన స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్ లాగా ఉన్నాం కదా, మన స్థాయికి వచ్చేసి చెప్తూ వెళ్తారు, అర్థమయ్యేలాగా చెప్తారు బాగా. అలాగే చాలా ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడ్డది ఇక్కడికి వచ్చినందుకు. ముందు అందరూ మంచిగా సెటిల్ అవ్వాలి, వీడియో ఎడిటర్లుగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరూ సినిమాటిక్ చేయడానికి చాలామంది ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు, కానీ అప్డేట్లో ఎవరూ లేరు. సో ఇక్కడికి వచ్చినందుకు మీ అదృష్టం అన్నమాట. అది ఎటువంటి అదృష్టం అంటే, చాలా తక్కువ ప్రైస్లో భోజనంతో సహా అరేంజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మీకోసం కష్టపడుతున్నందుకు అది మీకు చాలా అదృష్టం అన్నమాట. నేను ఆ ఏవిఐ చూసిన తర్వాత నాకు వెంట్రుకలు నిలబడేయండి. నిజానికి ఏంటంటే ఆ ఏవిఐలో ఓవరాల్గా కళ్ళు మూస్తే ఎక్కడ అయిపోద్దా ఇంకో క్లిప్ అని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. నేను ఎడిటింగ్ అనుకున్నాను, కానీ ఇంత బాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక తమ్ముడు లాగా, ఒక అన్నయ్య లాగా, సొంతం ఒక బ్లడ్ రిలేషన్ లాగా ఆయన అంత కేర్గా తీసుకొని చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నిజానికి చెప్పాలంటే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా నిజంగా చాలా బాగుంది. నేను మీ ప్లేస్లోకి రావాలనిపిస్తుంది ఇప్పుడు చెప్పాలంటే ఒక మాటలో అది. సో ఏంటంటే, మీరు ఈరోజు ఎడిటింగ్ నేర్చుకున్నారు, దాన్ని మీరు ఈరోజు నేర్చుకున్నంత వరకే చేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకున్నది టూల్స్ నేర్చుకున్నారు. ఎగ్జాంపుల్ క్రియేటివ్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. వాళ్ళు క్రియేటివ్గా నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేసి ఆయనకు పంపించాలి ప్రతి వీడియో. సార్ ఇది ఎలా ఉంది అన్న, ఇది ఎలా ఉంది బ్రో, ఇది ఎలా ఉంది చూడండి అని చెప్పేసి ప్రతి డౌట్ కూడా తన్ని అడగాలి మీరు. అలా మీరు కంటిన్యూ అవుతుంటే తప్ప మీరు అప్డేట్ అవ్వలేరని నా ఉద్దేశం. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేర్చుకుంటున్నారు, కానీ మాకేమనిపిస్తుందంటే, మీకు అప్పట్లో మాకు నేర్పేవాళ్ళు లేరు, అంత ఆలోచనలు లేవు. సరే ఎవరో నేర్చుకుంటే అమ్మ దీన్ని నేర్చుకోవాలంటే కంప్యూటర్ మీద పోవాలంటే ఏమో అనిపించేది. ఇప్పుడు మీకు అన్నీ కూడా దగ్గరకు వచ్చినాయి, సిస్టమ్స్ కానీ స్పీడ్ ఉన్నాయి, అన్ని రకాలుగా వస్తున్నాయి. తెలిసిన దాంట్లో ఇంకా అందరికి 10 మందికి పంచాలని చూస్తున్నారు. మనం కూడా ఇప్పుడు మీరు నేర్చుకొని పోతున్నారు, కానీ మీరు కూడా 10 మందికి పంచడానికి ట్రై చేయండి. ఈ 5,000కి 10,000కి నేర్చుకోవడానికి ఎక్కడ కూడా దొరకదు మనకి. ఏంటంటే కొంతమంది నేర్చుకుంటారు, పక్కన నేర్చుకుంటే మాకు బిజినెస్ పోతాను, కానీ మనకి ఎంతో బిజినెస్ ఉంది ఇది ఎడిటింగ్లో. నా పేరు నవీన్ సత్తుపల్లి. ఒక 20 ఇయర్స్ నుంచి ఫోటోగ్రఫీలోనే ఉన్నాను.
ఫిఫ్త్ బ్యాచ్ నుంచి అన్నని చూస్తూ ఉన్నా. ఫిఫ్త్ బ్యాచ్లో జాయిన్ అవుదాం, లేకపోతే 6th కానీ 7th కానీ అనుకున్నాను. ఇంక 7th లాస్ట్ నేనే, 11th సీట్ నాదే. అన్న ఎట్లా చెప్పాడంటే, ఒక సందర్భంలోకి అక్కడికి అన్న నేను ఇద్దరు ఉన్నట్టు ఆ ఫీల్డ్లో తీసుకెళ్ళిపోయాడు. ఎడిటింగ్ కానీ ఏదైనా ఎగ్జాంపుల్స్ కానీ బాగా చెప్పాడు. నేను అనుకొని కొంచెం నేను బేసిక్స్ అన్నట్టు అనుకున్నాను, కానీ ఇంకా డైరెక్ట్గా వెళ్ళి ఎడిటింగ్ చేసేంత నాలెడ్జ్ అయితే వచ్చింది నాకైతే. అర్థమవుతుంది అన్న, చాలా గ్రేట్ అన్న నువ్వు మాత్రం. అసలు అంత చెప్పినందుకు కూడా అసలు పర్ఫెక్ట్. ఇంకా నాకు చుట్టుపక్కల ఈ సరౌండింగ్లో విజయవాడ, గుంటూరు, ఖమ్మం, ఈ సరౌండింగ్ సూర్యాపేట, హైదరాబాద్ దగ్గరలో బెస్ట్ ఎడిటర్ నేర్పియాలంటే అన్నే. నా ఒపీనియన్ అయితే బెస్ట్ అయితే అన్నే. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ స్టేజ్ మీద మ్యాక్సిమం అంతా నాకు తెలిసిన వాళ్ళంతా. యాక్చువల్ ఏంటంటే మనం చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ గురించి మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎవరో చెప్పేవాళ్ళు లేరు. సెకండ్, ఒక 3 సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ మేము నేర్చుకోవడానికి పక్క స్టేట్, ఏది పక్క కూడా కాదు, గుజరాత్ వెళ్దాం అనుకున్నాం మేము. సెకండ్ ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం. మనకి తెలుగులో చక్కగా మీకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నారు ఎంత ఇదిగా. అదే మనం పక్క స్టేట్లోకి వెళ్తాం, వాళ్ళు ఇంగ్లీష్లోనో హిందీలోనో చెప్తారు, మీకు సగం అర్థం అయితే సగం అర్థం కాదు. ఇప్పుడు నుంచి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, వర్క్షాప్ ముందు ఒకలాగా ఉంటుంది, వర్క్షాప్ అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే వీడియోగ్రాఫర్లో ఎడిటింగ్ నేర్చుకుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్లో ఎవరెవరు ఇంపార్టెంటో ఏంటి, ఏం పెట్టాలి ఏంటి అనేది బాగా తెలుస్తుంది. అది అవునా కదా? వెయిటర్లకు ఇస్తాం, వాళ్ళు ఎవరో తెలియదు పాపం, వాళ్ళు ఏదో పెడతారు, అది మళ్ళీ మనకి చేంజెస్ వస్తాయి. మా వాళ్ళు ఎవరు మిస్ అయిపోయారు, వాళ్ళు మిస్ అయిపోయారు. మనకేంటంటే వాళ్ళ ఫ్యామిలీ నెంబర్లో ఎవరెవరు ఇంపార్టెంట్, ఎవరెవరు ఉండాలి ఏంటి అందరూ వచ్చేట్టు మనం ప్లాన్ చేసుకుంటూ అందరినీ ఎడిట్ చేస్తాం. అంతే కదా? పోస్ట్ ప్రొడక్షన్ షూటింగ్ దిగానే అవ్వదు, అది దాన్ని 50% అది 50% పోస్ట్ ప్రొడక్షన్ చేస్తే దానికి జీవం పోసినట్టు అవుతుంది. అది నిజంగా మనకి కేఎస్ బాబాను వాళ్ళ ఫ్యామిలీ నిజంగా చాలా మనకి ఉన్నందుకు చాలా గౌరవపడాలి. ఈ 2 రాష్ట్రాల్లో ఇంత ఇదిగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. 1 వీక్లో ఇంత నిజంగా ఇప్పుడు నేను వచ్చిన పావు గంటలో మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్తున్నారు మీకు. అది మంచి అంటే ఈ వారంలో మీకు ఎంత బాగా చెప్పుంటారో. మీరు మంచి ఎడిటర్లు భవిష్యత్తులో మంచి బాగుండాలని చెప్పి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి, మంచి జర్నీ సాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చందు, మాది వైరా. గత 14 years నుంచి నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నా. నేను అంటే ఫస్ట్ బ్యాచ్లోనే రావాలి, నేను అనుకోలేదు అసలు. ఇట్లా నాకు బేసిక్స్ కోసం వచ్చాను. నేను స్టడీగానే తక్కువే చేశాను. నాకు అంటే పెన్ పట్టుకోవడం నాకు చాలా సంవత్సరాలు అవుతుంది. అన్న చెప్పిన మైండ్లో ఉండిపోయినాయి కొన్ని. అట్లా వస్తాయా రావా అనుకున్నా ఫస్ట్ నేను క్లాస్లో వచ్చినప్పుడు. అన్న చెప్పింది మైండ్లో పెట్టుకున్నా కొన్ని. నేను ఇప్పుడు హల్దీ కానీ సంథింగ్ ఏదైనా ప్రీ వెడ్డింగ్ కానీ ప్రీ బర్త్డే కానీ చేయగలని నమ్మకం ఉంది నాకు, వచ్చింది అన్న వల్ల. షాప్కి వెళ్ళి లేదంటే దగ్గర నేర్చుకొని వచ్చాను. బట్ ఇప్పుడు మాత్రం అన్న మాత్రం ఉన్నాడు. నేర్చుకోవాల్సిన వాళ్ళు అన్న దగ్గరకు వచ్చి పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు, 100కి 100%. మాది ఖమ్మమే. అయితే మా ఖమ్మం జిల్లాలో ఈ 2 తెలుగు స్టేట్లలోనే ఇంత బెస్ట్ వీడియో ఎడిటింగ్ నేర్పించడానికి పుట్టినంటే నాకు గర్వకారణం. మా ఖమ్మం జిల్లా వాళ్ళందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా చిన్న సన్మానం చేస్తాను నేను కేఎస్ బాబా గారికి. One day